హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో కొత్త ఆసరా పింఛన్దారులకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రెడీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. వీటిపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 43 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు 4016, ఇతరులకు 2016 ఇస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి కొత్త ఆసరా పింఛన్కి ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళందరివి దాదాపు 5.20 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది. వారందరికీ మే నెల నుంచి కొత్త ఆసరా పింఛన్లు మంజూరు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. తెలంగాణ ఆసరా పింఛన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.